హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జై హింద్ భారతి అండి. ఈరోజు మా తమ్ముడు మా అల్లుడు అయితే పానీపూరి ఛాలెంజ్కి అయితే రెడీగా ఉన్నారండి. ఇప్పుడు ఛాలెంజ్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఒక్కొక్క దాంట్లో 50-50 పానీపూరీలు అయితే ఉన్నాయండి. ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళు విన్నర్. ఎవరైతే సెకండ్ వస్తారో వాళ్ళైతే పచ్చిమిరపకాయలు అయితే తినాలండి. ఓకే, రెడీ? 1, 2, 3 స్టార్ట్. వీళ్ళల్లో ఎవరు గెలుస్తారో గెస్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే బన్నీ గెలుస్తాడని గట్టిగా నమ్మేస్తున్నాను. ఫాస్ట్. బన్నీ మార్నింగ్ కంప్యూటర్ క్లాసెస్కి అయితే వెళ్ళాడు, మార్నింగ్ తిన్నాడు. ఇప్పటి వరకు అయితే వాడు ఏం తినలేదు, కాబట్టి ఖచ్చితంగా వాడే గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఎవరు గెలుస్తారు? మా అల్లుడి పేరు అంకుష్ అండి. మేమైతే ముద్దుగా బన్నీ అని పిలుచుకుంటాము. వాడైతే పైనకి తల లేపినా, పక్కకు చూసినా, మాట్లాడినా ఎక్కడ పానీపూరీలు తినడం ఆపేస్తాడో అని అసలు ఎక్కడా చూడటం లేదు. కాన్సన్ట్రేషన్ మొత్తం పానీపూరీల మీదనే పెట్టి మరీ తింటున్నాడు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సరే చేయకముందు చాలా కాన్ఫిడెంట్గా ఉంటాము, చేస్తుంటేనే తెలుస్తుంది దాని కష్టం ఎంత ఉంటుంది అనేది. మా తమ్ముడు అయితే చాలా ఈజీగా 50 కాదు 100 పెట్టు చేస్తాను అన్నాడు. తీరా చూస్తే ఇప్పుడు చూద్దాం, 50 అయితే పెట్టాము. ఎంతవరకు తింటారు, ఎంతవరకు తినగలరు అనేది తెలిసిపోతుంది. ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. మంచిగా నాజూగ్గా తింటున్నావు, ఫాస్ట్గా తిను. వాడిది అయిపోయి అవతల బాబాయ్ కొడుకుల మధ్య సమరం. ఎవరు విన్ అవుతారో చూద్దాం. పానీపూరీలే సతీ. పడ్డాయి అవన్నీ. ఎవరు విన్ అయ్యారో తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మా తమ్ముడిది కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి, తెలంగాణ అబ్బాయి ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ ఎట్లుంది? అది చీటింగ్, అట్లా తినొద్దు. అట్లా తింటే ఓడిపోయినట్టు, అట్లా తినొద్దు. ఇరిగిపోయింది కాదు, అది మొత్తం తినేసేయాలి. వాటర్ కూడా మిగిలిపెట్టొద్దు. పానీపూరిలాగా పానీ పెట్టుకోకుండా పూరి తింటున్నామేంద్రా, చీటింగ్ ఫెయిల్. అయిపోవాలి కదా, అంతేనా? అంటే ఇప్పుడు ఈ పానీ కూడా అయిపోవాలి కదా. అట్లుంటుంది మరి పానీపూరి అంటే. బన్నీ ఆడు వితౌట్ ఎక్స్ప్రెషన్ వేస్తూనే ఉన్నాడు. మధ్యాహ్నం తినకుండా కూర్చున్నావు కదా బన్నీ. కష్టమే. ఎంత తింటాను సతీ? ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయకముందు ఫ్రెండ్స్ ఎన్నైనా సరే తింటాం, నువ్వు పెట్టు అన్నాడు సతీష్. ఇప్పుడేమో కష్టం అంట. నాకు తెలిసి నువ్వు 20 కూడా అయిపోగొట్టలేవు. అవతల బనియాన్వి చూడు.
నాకు తెలిసినంత వరకు బన్నే విన్ను. పచ్చిమిరపకాయలు తినాల్సి వస్తుంది. సత్యం ఫాస్ట్గా తిను. వాటర్ తీసుకో. మాట్లాడితే ఎక్కడ పట్టాయో అన్నట్టు తింటుండు మా అల్లుడైతే. వీళ్ళు ఇవే లేపుతలేరు, ఇంకొన్ని దేవెట్టినాం తిర్రేమో అని. చాలానా పని నిజంగా రా, మాట్లాడతలేవు అసలు. అయిపోయింది. ఫాస్ట్గా తినండి. మటరాని మౌనం ఇది. డాబై పట్టియనికి ఇంత తిప్పలు పడుతున్నావా? పానీపూరి వీళ్ళు ఎట్లా తింటున్నాను వీక్షించడానికి కోతి కూడా వచ్చింది ఫ్రెండ్స్. మనం అయిపోయినాయి ఆల్రెడీ. ఎట్లా కూర్చొని చూస్తుంది చూడండి. వెనకాల చూపి అంటే పిల్లలు వచ్చింది అనుకుంటే వస్తుంది. నేను క్విట్టా, నువ్వు క్విట్ అయితే పచ్చిమిరపకాయలు. సతీష్ క్విట్ అయ్యాడు. ఇప్పుడు ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు అయితే తినాలి ఫ్రెండ్స్. మా బనియానికి సాలు కాలేదు వాడు, లేకపోతే పాపం చెమటలు కారుతున్నాయి. మెల్లగా సతీష్ వాడి ప్లేట్లోకి వెళ్ళి మెల్లగా తీసి 4 బని దాంట్లోకి వేసేసిండు. అయినా సైలెంట్గా బని వేస్తే ఇంకా 4 కాదు ఇంకా 10 అయినా సరే ఒక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని పంపించు అన్నట్టు సైలెంట్గా గుమ్మేస్తున్నాడు. మాట్లాడితే ఎక్కువ పట్టదు అన్నట్ల చెమటలు గారంగా మంచిగా మా బాధ నీకేం తెలుస్తుంది అత్తమ్మ పెట్టి కూర్చున్నావు అన్నట్టు చూస్తున్నాడు. మా వాడు ఆహా అనుకుంటూనే లేపుతున్నాడు ఫ్రెండ్స్. ఏయ్ నిదానంగా తింటున్నావు, వాడు అయిపోగొడుతుండు. 1 4 ఇచ్చేసాయి. ఏయ్ వాటర్ కూడా మిగిలి పెట్టద్దు. నువ్వు చీటింగ్ చేయక సత్య, అన్ని చీటింగే. పానీపూరి లవర్స్ అంతా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మా బన్నీ ఫ్రెండ్స్ కూడా ఒక లైక్ వేసుకోండి. వెరీ గుడ్. 4 వేసినాను కూడా ఇంకా 2 ఉన్నాయి. నేను ముందే చెప్పిన బన్నే విన్ అవుతాడని. అయిపోయింది అక్కడ సార్.
వెరీ గుడ్ క్లాప్స్. కొడుకు చేతిలో ఓడిపోయిన బాబాయ్. పచ్చిమిరపకాయలు తినండి ఫ్రెండ్స్. తినాలి మరి. కారం లేనట్టున్నాయి, మంచిగా తింటుండు కానీ కావాలన్న ఎక్స్ప్రెషన్ తేడా పెడుతుండు, అంతేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.